యేసు ప్రభుని కనుగొని ఆరాధించగలిగారు, ప్రార్థనలు సమర్పించగలిగారు అంటే దేవుడు వారికి చూపినటువంటి మార్గంలో వాడు ప్రయాణించాడు. దేవుడు చూపినటువంటి మార్గంలో, దేవుడు చూపినటువంటి వెలుగులో వాడు ప్రయాణించారు. కాబట్టి యేసు ప్రభుని వారు కనుగొనగలిగారు. జీవితంలో ఒడిదుడుకులు వచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని అవిశ్వాసము ఒక సందర్భంలో వారిని అధిగమించిన అంటే రాజభవనంలోకి ఆల్రెడీ వెళ్ళారు వారి ఆలోచనకి రాజభవనం అంటే వారి విశ్వాసం వారి విశ్వాసాన్ని అవిశ్వాసం ఒక సందర్భంలో అధిగమించిన కానీ మరలా వారి విశ్వాసంలో బలపడి లోకరాజ్యమైనటువంటి క్రీస్తు వారు కనుగొనగలిగారు. మరి మనం దేవుడిని కనుగొనాలంటే మనం వెళ్ళే మార్గం దేవుని మార్గమై దేవుడు చూపినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తే తప్పకుండా దేవుడిని మనం కనుగొంటాం. కానీ ఆ మార్గంలో మనకి చాలా అవరోధాలు వస్తాయి. ఈజీగా, సులువుగా, ప్రశాంతంగా మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. ఒక సందర్భంలో పొరపాటాడు కదా, పరలోక రాజ్యం వెళ్ళే మార్గం ఇరుకైనది, పరలోక రాజ్యం వెళ్ళే మార్గం ఇరుకైనది. ఆ మార్గం కూడా ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఒంటి సూర్యరచనలో దూరమైన కుదురుతుందేమో కానీ సాధ్యమవుతుంది. కానీ ఇరుకు మార్గాన్ని ప్రయాణం చేయని వాడు పరలోక రాజ్యాన్ని చేరలేడు. అంటే నీవు పరలోక రాజ్యాన్ని చేరాలి అంటే నీ విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి, అనేకమైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి, అనేకమైనటువంటి శోధనలు నీ విశ్వాస జీవితంలో నీకు కలుగుతాయి.